ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. వృషభ రాశి వారు, ఈ వీడియో మీ స్క్రీన్పై ఇప్పుడు కనిపించడం యాదృచ్ఛికం కాదు. ఇది మీ విధి మీతో మాట్లాడుతున్న క్షణం. మీ జీవితంలో చాలా కాలంగా నిశ్శబ్దంగా నడుస్తున్న ఒక నిర్ణయం ఇప్పుడే బయటపడాల్సిన సమయం వచ్చింది. మీ మనసులో ఎన్నో రోజులుగా తిరుగుతున్న ప్రశ్నలు ఉన్నాయి. నేను నిజంగా ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నాను? ఎవరిని నొప్పించకుండా ఉన్నా ఎందుకు నాకు మాత్రమే అన్యాయం జరుగుతుంది? నేను చేసిన త్యాగాలకు ఫలితం ఎప్పుడు వస్తుంది? నా జీవితం అసలు ఎప్పుడు మారుతుంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇప్పుడు ఒక్కొక్కటిగా మీ ముందు నిలబడబోతుంది. ఇది సాధారణ జాతకం కాదు. ఇది మీ జీవితం ఎందుకు ఇలా సాగిందో చెప్పే సత్యం. మీ గతం, వర్తమానం, భవిష్యత్తు మూడూ కలిసే లోతైన జ్యోతిష్య సందేశం. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ఒకరి నిజస్వరూపం త్వరలో బయటపడబోతుంది. ప్రత్యేకంగా ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి విషయంలో మీరు ఎప్పుడూ ఊహించిన నిజం మీ కళ్ళ ముందే నిలుస్తుంది. ఆ నిజం బాధ కలిగించినా అదే మీ జీవితానికి మలుపు. జరగబోయే భవిష్యత్తు నుంచి మీరు తప్పించుకోలేరు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది శిక్ష కాదు. ఇది మీ జీవితం మళ్ళీ నిర్మించడానికి విధి ఇచ్చిన అవకాశం. మీ ఇంట్లోకి ఒక వ్యక్తి అడుగు పెట్టబోతున్నాడు. ఆ వ్యక్తి రావటం యాదృచ్ఛికం కాదు. ఆ వ్యక్తి చెప్పే ఒక్క మాట మీ ఆలోచనల్ని, మీ నిర్ణయాల్ని పూర్తిగా మార్చేస్తుంది. అతను ఎందుకు ఇప్పుడే వస్తున్నాడో తెలిసిన క్షణం నుంచి మీ జీవితంలో అదృష్టం కదలడం మొదలవుతుంది. మీ ఇంట్లో ఒక దైవశక్తి తిరుగుతుంది. ఆ తల్లి మీ కన్నీళ్లను గమనించింది. మీ సహనాన్ని, మీ నిశ్శబ్ద పోరాటాన్ని గుర్తించింది. ఇప్పుడు మీకు ఒక స్పష్టమైన సంకేతం ఇవ్వబోతుంది. ఇది దేవతల ఆశీర్వాదమున్న కాలం. ఈ వీడియోని దయచేసి మధ్యలో ఆపవద్దు. ఎక్కడైనా నిశ్శబ్దమైన చోట కూర్చుని మనసును ప్రశాంతంగా పెట్టుకుని వినండి. ఎందుకంటే ఇది వినోదం కోసం కాదు. ఇది మీ జీవితాన్ని మార్చే సందేశం. వృషభ రాశి వారు, ఇప్పటి వరకు మీరు భరించారు. ఇక నుంచి మీరు పొందే సమయం మొదలైంది. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మా ఛానల్కే కాదు, ఈ లోతైన జ్యోతిష్య సత్యం మరింత మందికి చేరడానికి లైక్ చేయండి. మీరు ఎప్పుడూ మిస్ అవ్వరు కూడా. అత్యంత ముఖ్యమైన విషయం, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. వృషభ రాశి వారి జీవితంలో మొదలవుతున్న విధి మార్పు వృషభ రాశి వారి జీవితంలో ఇప్పుడు మొదలవుతున్నది. సాధారణమైన మార్పు కాదు. ఇది సంవత్సరాలుగా నిలిచిపోయిన శక్తి ఒక్కసారిగా కదిలే సమయం. మీరు ఎంత ఓపికగా, ఎంత సహనంతో జీవితాన్ని భరించారో దేవతలు గమనించారు. నోరు తెరిచి ఎవరికీ చెప్పని బాధలు, కన్నీళ్లతోనే నిద్రపోయిన రాత్రులు, ఎవరికీ అర్థం కాని మౌన వేదన, ఇవన్నీ ఇప్పుడు లెక్కలోకి వస్తున్నాయి. వృషభ రాశి వారు సాధారణంగా బయటికి బలంగా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం చాలా సున్నితమైన మనసు ఉంటుంది. మీరు బాధపడినా చూపించరు. మీ మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళ కోసం మీ జీవితాన్ని త్యాగం చేస్తారు. అలాంటి మీకు విధి ఇప్పటి వరకు పరీక్షలు మాత్రమే పెట్టింది. కానీ ఇప్పుడు ఆ పరీక్షల ఫలితం ఇవ్వాల్సిన సమయం వచ్చింది. ఈ కాలంలో మీ జీవితంలో జరుగుతున్న చిన్న చిన్న సంఘటనలను తక్కువగా చూడకండి. ప్రతి మాట, ప్రతి సంఘటన, ప్రతి కళ కూడా ఏదో ఒక సంకేతమే. మీకు అనిపించవచ్చు, ఇన్ని రోజులు ఇదే పరిస్థితి, ఇప్పుడు ఏమి మారుతుంది అని. కానీ ఇదే మీకు వచ్చే చివరి సందేహం. ఎందుకంటే ఈ సందేహం తర్వాత మీ జీవితం మరో దారిలోకి వెళుతుంది. మీకు నచ్చని పరిస్థితుల్లో కూడా మీరు నిలబడిన తీరు దేవతలకు నచ్చింది. మీలో ఉన్న నిజాయితీ, పట్టుదల, కష్టాన్ని భరించే శక్తి, ఇవన్నీ ఇప్పుడు మీకు రక్షణగా మారుతున్నాయి. విధి మీకు ఒక అవకాశం ఇవ్వబోతుంది. అది ఒక్కసారి వస్తుంది. మీరు గుర్తించగలిగితే మీ జీవితం మారిపోతుంది. ఇప్పటి వరకు మీరు ఇతరుల కోసం జీవించారు. కానీ ఇక నుంచి జీవితం మీకోసం పనిచేయటం మొదలవుతుంది. ఈ మార్పు నెమ్మదిగా కాదు, అకస్మాత్తుగా జరుగుతుంది. ఒకరోజు ఉదయం లేచి చూస్తే మీ ఆలోచనలే మారిపోయినట్లు అనిపిస్తుంది. అదే విధి మార్పు మొదలైన సంకేతం. ఎస్ అక్షరం ఉన్న వ్యక్తి నిజస్వరూపం బయటపడే కాలం. వృషభ రాశి వారి జీవితంలో ఎస్ అక్షరంతో ఉన్న వ్యక్తి ఒక కీలక పాత్ర పోషించాడు. ఆ వ్యక్తి మీకు చాలా దగ్గరగా ఉన్నాడు, లేదా ఉన్నవాడు బయటకు మంచిగా మాట్లాడతాడు. అవసరమైనప్పుడు సహాయం చేసినట్టు నటిస్తాడు. కానీ లోపల మాత్రం మీ ఎదుగుదలను తట్టుకోలేని మనసు అతనిలో ఉంది. మీరు ఎదుగుతున్న ప్రతిసారి, మీరు ఏదైనా సాధించిన ప్రతిసారి
అతని ముఖంలో అసహనం మీరు గమనించకపోయినా విధి గమనించింది. ఇన్నాళ్ళు మీరు మీ మనసును తప్పు పట్టుకున్నారు, కానీ నిజానికి తప్పు మీది కాదు. ఈ కాలంలో ఆ వ్యక్తి చేసే ఒక పని, చెప్పే ఒక మాట, తీసుకునే ఒక నిర్ణయం వల్ల అతను అసలు స్వభావం బయటపడుతుంది. ఆ రోజు మీకు చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే మీరు నమ్మిన వ్యక్తి ఇలా ఉంటాడని ఊహించరు. కానీ అదే నిజం మీకు విముక్తి ఇస్తుంది. ఆ వ్యక్తి మీ జీవితంలో ఎందుకు వచ్చాడో కూడా ఈ సమయంలో అర్థమవుతుంది. మీలోని అమాయకత్వాన్ని తొలగించడానికి, మీలోని బలహీనతను బలంగా మార్చడానికి ప్రతి శత్రువు చెడుకే రాడు. కొంతమంది శత్రువులు మనల్ని బలంగా తయారు చేయడానికి వస్తారు. ఎస్ అక్షరం ఉన్న వ్యక్తి నుంచి దూరం పెరిగిన తర్వాత మీ మనసులో ఒక విచిత్రమైన శాంతి వస్తుంది. అదే సరైన మార్గమని అర్థం. అతని గురించి ఇకపై బాధపడవద్దు. ఎందుకంటే అతని పాత్ర ఇక్కడితో ముగిసింది. జరగబోయే భవిష్యత్తు నుండి తప్పించుకోలేని స్థితి. వృషభ రాశి వారి భవిష్యత్తులో జరగబోయే కొన్ని సంఘటనలు, విధి నిర్ణయం. మీరు వాటిని ఆపలేరు, తప్పించుకోలేరు, ఆలస్యం చేయలేరు. ఎందుకంటే అవి మీ జీవితాన్ని సరైన దారిలో పెట్టడానికి అవసరం. కొన్నిసార్లు మనం భయపడతాం, ఇది జరిగితే ఏమవుతుంది అని. కానీ జరగాల్సింది జరిగాకే మనకు అర్థమవుతుంది, ఇది మన మంచికే జరిగింది అని. ఈ కాలంలో మీ జీవితంలో ఒక పరిస్థితి మీకు ఇష్టం లేకపోయినా ఎదురవుతుంది. కానీ అదే పరిస్థితి మీకు ఒక కొత్త దారిని చూపిస్తుంది. మీరు అనుకున్నట్టు కాకుండా విషయాలు జరిగితే నిరాశపడకండి. విధి మీతో మాట్లాడుతుంది, మీకు ఒక పాఠం నేర్పుతుంది. మీరు ఇప్పటి వరకు పట్టుకొని ఉన్న కొన్ని ఆలోచనలు, కొన్ని సంబంధాలు, కొన్ని నిర్ణయాలు విడిచిపెట్టాల్సిన సమయం వచ్చింది. ఈ భవిష్యత్తు నుంచి మీరు తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. ఎందుకంటే ఇది మీ ఆత్మ ఎదుగుదల కోసం. ఒకసారి ఈ దశ పూర్తయితే మీరు మళ్ళీ పాత వ్యక్తిగా ఉండరు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, భయం తగ్గుతుంది, మీ విలువ మీకే అర్థమవుతుంది. ఊహించని భారీ మార్పులు ఎందుకు వస్తున్నాయి? వృషభ రాశి వారికి ఈ మార్పులు ఊహించినవిగా అనిపిస్తున్నాయంటే మీరు చాలా కాలంగా ఒకే స్థితిలో ఉన్నారు. బాధ అయినా సరే అలవాటు పడిపోయారు. అదే మీకు తెలిసిన ప్రపంచంగా మారింది. కానీ విధి అలాంటి స్థిరత్వాన్ని ఇష్టపడదు. ఈ మార్పులు మీకు ఒక్కసారిగా షాక్లా అనిపించవచ్చు, కానీ అవి నెమ్మదిగా మీకు ఆశగా మారుతాయి. ఒక తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది అనే మాట ఇప్పుడు మీ జీవితంలో నిజమవుతుంది. ఆర్థికంగా, వ్యక్తిగతంగా, మానసికంగా మార్పులు వస్తాయి. కొంతమంది మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతారు, కొంతమంది కొత్తగా ప్రవేశిస్తారు. ప్రతి మార్పు వెనుక ఒక కారణం ఉంటుంది. మీకు ఎదగడానికి అవసరం లేని వాళ్ళు దూరం అవుతారు, మీకు మేలు చేసే వాళ్ళు దగ్గరవుతారు. ఈ మార్పులను అంగీకరించగలిగితే మీ జీవితం సులభం అవుతుంది. ఎదిరిస్తే బాధ కలిగిస్తుంది. విధి మార్పుతో పోరాడకండి, దానితో కలిసి నడవండి. ఒంటరిగా ఈ విషయాలు వినాల్సిన కారణం, వృషభ రాశి వారికి ఈ విషయాలు ఒంటరిగా వినాలని చెప్పడానికి కారణం ఉంది. ఎందుకంటే ఇవి మీ మనసును కుదిపే సత్యాలు. పక్కన ఎవరున్నా మీరు పూర్తిగా ఈ మాటలను గ్రహించలేరు. ఇవి వినే సమయంలో మీకు జ్ఞాతం గుర్తుకు వస్తుంది. మీరు చేసిన త్యాగాలు, మీరు మింగిన అవమానాలు, మీరు చెప్పుకోలేని బాధలు అన్ని కళ్ళ ముందు నిలుస్తాయి. ఆ సమయంలో మీరు ఒంటరిగా ఉండాలి. అప్పుడే మీలోని భయం మేలుకుంటుంది. ఇది భయపెట్టే విషయం కాదు, మేలుకొలిపే విషయం. మీ జీవితం మీ చేతుల్లోకి తీసుకునే సమయం వచ్చిందని చెప్పే సంకేతం. మీరు ఇకపై ఎవరి కాళ్ళ దగ్గర నిలబడాల్సిన అవసరం లేదు. మీ విలువ మీకు తెలుసుకునే సమయం ఇది. ఈ 5 అంశాలు వృషభ రాశి వారి జీవితంలో పునాది లాంటివి. వీటిని అర్థం చేసుకున్న తర్వాతే మిగతా మార్పులు సరిగ్గా అర్థమవుతాయి. మీ ఇంట్లోకి అడుగు పెట్టబోయే వ్యక్తి వెనుక ఉన్న విధి, రహస్యం. వృషభ రాశి వారి జీవితంలో ఇప్పుడు ఒక కీలక ఘట్టం దగ్గరవుతుంది. మీ ఇంట్లోకి ఒక వ్యక్తి అడుగు పెట్టబోతున్నాడు. ఈ విషయం సాధారణంగా వినిపించినా దీని వెనుక ఉన్న అర్థం చాలా లోతైనది. ఆ వ్యక్తి మీ జీవితంలో యాదృచ్ఛికంగా రాడు. విధి చాలా కాలంగా సిద్ధం చేసిన ఒక పథకంలో భాగంగా వస్తాడు. మీరు గతంలో చేసిన ఒక మంచి పని, లేదా మీరు ఎవరికో తెలియకుండా చేసిన సహాయం, లేదా మీరు మౌనంగా భరించిన ఒక బాధకు ప్రతిఫలంగా ఈ వ్యక్తి మీ జీవితంలోకి వస్తున్నాడు. అతని రాకతో మీ ఇంటి వాతావరణమే మారిపోతుంది. ఇన్నాళ్ళు భారంగా అనిపించిన గోడలు కూడా ఇప్పుడు తేలికగా అనిపిస్తాయి. ఆ వ్యక్తి వయసులో మీకంటే పెద్దవాడైనా కావచ్చు, చిన్నవాడైనా కావచ్చు, బంధువైనా కావచ్చు, స్నేహితుడైనా కావచ్చు, లేదా చాలా కాలం తర్వాత కనిపించే పరిచయమైనా కావచ్చు.
కానీ అతని మాటల్లో, చూపుల్లో, నడకలో మీకు ఒక ప్రత్యేకమైన శక్తి అనిపిస్తుంది. అదే విధి స్పర్శ. మీరు ఇన్నాళ్ళు అనుకున్న ఒక ప్రశ్నకు సమాధానం అతని మాటల్లో ఉంటుంది. మీరు ఎవరికీ చెప్పని ఒక బాధను అతను గుర్తిస్తాడు. అదే మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇతనికి ఇది ఎలా తెలుసు అనే ఆలోచన మీ మనసులో మొదలవుతుంది. ఈ వ్యక్తి రాకను మీరు తక్కువగా చూడకండి. అతను తీసుకువచ్చేది మాటలు మాత్రమే కాదు, ఒక మార్గం, ఒక దిశ, ఒక నిర్ణయం. ఆ నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఆ వ్యక్తి ఇప్పుడే ఎందుకు వచ్చాడు? సమయానికి సంబంధించిన సత్యం. వృషభ రాశి వారు ఒక విషయం గమనించాలి. ఆ వ్యక్తి ఇప్పుడే ఎందుకు వచ్చాడు అనేది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే ప్రతి వ్యక్తి ఒక సమయానికి మన జీవితంలోకి ప్రవేశిస్తాడు. ఆలస్యంగా వచ్చినా, ముందే వచ్చిన ప్రయోజనం ఉండదు. సరైన క్షణంలో వచ్చిన వాడే విధి పంపినవాడు. మీ జీవితంలో ఇప్పుడే కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన దశ వచ్చింది. కానీ మీరు అయోమయంలో ఉన్నారు. మనసు ఒకటే చెబుతుంది, పరిస్థితులు ఇంకొకటే చెబుతున్నాయి. ఈ అయోమయాన్ని తొలగించడానికి ఆ వ్యక్తి ఇప్పుడు వస్తున్నాడు. మీరు ఒక దారి ఎంచుకునే ముందు మరోసారి ఆలోచించాలి అనే సంకేతం. ఇది ఆ వ్యక్తి చెప్పే ఒక చిన్న మాట మీ మనసులో పెద్ద మార్పు తీసుకొస్తుంది. మీరు అనుకున్న మార్గం తప్ప లేక సరైనదా అన్న స్పష్టత ఇస్తుంది. ఇన్నాళ్ళు మీరు లోపల దాచుకున్న భయం ఇప్పుడు బయటపడాలి. ఎందుకంటే ఆ భయం తొలగితేనే మీరు ముందుకు వెళ్ళగలరు. ఆ వ్యక్తి మీ భయాన్ని గుర్తించి దాన్ని ఎదుర్కొనే ధైర్యం ఇస్తాడు. ఇప్పుడే ఎందుకు వచ్చాడంటే ఇక ఆలస్యం చేస్తే మీ జీవితంలో ఒక అవకాశం చేజారిపోతుంది. ఆ అవకాశాన్ని పట్టుకోవాలంటే ఇప్పుడే మేల్కోవాలి. అందుకే విధి అతన్ని మీ దగ్గరకు పంపింది. తెలిసిన క్షణం నుంచి మొదలయ్యే అదృష్ట ప్రయాణం వృషభ రాశి వారి జీవితంలో ఒక ప్రత్యేక క్షణం రాబోతుంది. ఆ వ్యక్తి చెప్పే విషయం మీరు పూర్తిగా గ్రహించిన క్షణం నుంచే మీ అదృష్టం మొదలవుతుంది. అదృష్టం అంటే ఒక్కసారిగా డబ్బు రావటం మాత్రమే కాదు, ముందుగా మీ మనసు తేలిక అవుతుంది. మీరు ఇన్నాళ్ళు అనుకున్న నా జీవితం ఇలా ఎందుకుంది అనే ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. ఆ సమాధానం మీకు బాధ కలిగించినా అదే మీకు విముక్తినిస్తుంది. నిజం తెలిసిన తర్వాత మీరుకి ఎవరిని తప్పు పట్టరు. మీ మీద కూడా కోపం పెట్టుకోరు. ఈ అదృష్ట ప్రయాణం మొదట నెమ్మదిగా మొదలవుతుంది. ఒక మంచి వార్త, ఒక చిన్న అవకాశం, ఒక సానుకూల మార్పు, కానీ అవన్నీ కలిసి ఒక పెద్ద మార్పుగా మారతాయి. ఈ కాలంలో మీకు కనిపించే ప్రతి సంకేతాన్ని తక్కువగా తీసుకోకండి. ఒక మాట, ఒక కళ, ఒక సంఘటన కూడా విధి పంపిన సూచన కావచ్చు. ఈ వీడియోలో చెప్పిన విషయాలను నమ్మకంతో మనసుతో పెట్టుకోండి. భయపడవద్దు. మీ వెంటే దైవశక్తి ఉంది. పార్వతీదేవి ఆశీస్సులు మీపై ఉన్నాయి. మీరు ఇంకా మా ఛానల్లో వీడియోస్ ఇంకా చూడనట్లయితే తప్పకుండా వీడియోని చూడండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.